హలో గైస్, వెల్కమ్ టు ట్రక్ బై నాని యూట్యూబ్ ఛానల్. మీరైతే చూస్తున్నారు కదా, ఈ బాలినేని అనే ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఉంది కదా, బస్సు ట్రావెల్స్. ఇందులో అయితే మనమైతే ఒక ట్రిప్ జర్నీ చేయబోతున్నాం, 7 days ట్రిప్. ఇందులో డ్రైవర్ ఎవరో కాదు, మన రాయుడు అన్న. ఈ లాగ్ చేయడం ఎందుకంటే, మామూలుగా అయితే నేను ట్రిప్ వెళ్ళేసి సైలెంట్గా వచ్చేసేవాడిని. కానీ ఏమంటే మన గూడ్స్ వెహికల్స్కి, ట్రావెల్స్ టూరిస్ట్ వెహికల్స్కి వేరియేషన్ ఏముంటుంది, డ్రైవర్లకి దానికి దీనికి వేరియేషన్ ఏముంటుంది అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. దానితోడు ట్రిప్ కూడా చూపించబోతున్నాను. రాయుడు అన్న చూడండి, బండి అయితే లాస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని నిన్ననే వచ్చేసింది. దానికి చిన్న చిన్న వర్క్లు ఉంటే అయితే బసనకొండ, మదనపల్లి బసనకొండలో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి. తర్వాత వాటర్ సర్వీస్ చేయించాలా. ఫస్ట్ అయితే కొన్ని వర్క్లు అయితే ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి వర్క్ చేయించేసుకొని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా, ఇవి సీట్లు కొంచెం లోపల చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి, వైబ్రేషన్ అలాంటిది. దానికోసం అయితే ఇక్కడ తీసుకొచ్చినారు. ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు. టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ బస్సుల్లో అయితే ఏంటంటే మనకి బండి ఎప్పుడు హైజీన్గా ఉంచాలా, ఏమంటే క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ట్రిప్ వెళ్ళేటప్పుడు ప్యాసింజర్లు ఎక్కినప్పుడు బండి అయితే నీట్గా ఉంటే కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. వాటర్ వాష్ అయితే చేసేసుకొని నెక్స్ట్ అయితే మనం పూజకి అయితే వెళ్ళాలి. బండి పూజ చేసుకొని ట్రిప్ అయితే వీళ్ళు పూజ చేస్తారంట. ఇక్కడే మన కనంలో గంగమ్మ గుడి ఉంది కదా, మదనపల్లి నుంచి పుగ్నూరు రోడ్లో, అక్కడైతే పూజ చేసేసుకొని మళ్ళీ బయలుదేరుతుంది బండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే మనమైతే పూజ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంది. వాళ్ళైతే సామాన్లు అయితే తీసుకురావడానికి వెళ్ళారు, పూజ సామాన్లు. వాళ్ళు వచ్చిన వెంటనే పూజ చేసేసుకొని బయలుదేరేయడమే. ఇప్పుడైతే బొట్లు పెట్టడానికి అయితే అక్కడ బండి పెడుతున్నాం ప్లేసులకి, గుడి ముందర. చూడండి, బండికి అయితే బ్రేక్ లైట్లు అయితే హైలైట్గా ఉన్నాయి. బ్రేక్ కొట్టినప్పుడు జంపింగ్ అప్ అండ్ డౌన్ పడుతున్నాయి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే మనమైతే మదనపల్లి టౌన్ లోపలికి వెళ్ళి ట్రావెల్స్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడైతే పర్మిట్లు అన్నీ తీసేసుకొని బయలుదేరేయడమే. ఇంకా చూడండి, బండి అయితే మనం అయితే ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర వచ్చేసినాము. ఉన్నారు కదా అమ్మవారు, వాళ్ళ కొడుకు ఆయన. స్మైలీనా బిజీగా, అబ్బా బిజీగా ఆయన స్మైల్ ఇస్తుంది కదా, కొంచెం డ్రింక్ చేయాలా. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. చూడండి, మన బండి అయితే ఫుల్ క్లీన్గా అయితే పెట్టుకోవాలా. ప్యాసింజర్ వెహికల్స్ ఎప్పుడు కానీ ప్రతిసారి అయితే సర్వీస్ అయితే చేసుకోవాలి, వాటర్ సర్వీసు. పాయింట్కి అయితే వచ్చేసినాము. పికప్ అయితే చేసుకోవాలి ఇంకా దగ్గరలో. ముందర అయితే బండ్లో అయితే వెళ్తున్నాడు కదా, ఆయనే మనకి పికప్ చేసుకునే పార్టీ. క్యాబిన్ లైట్లో అయితే నిద్ర వేసినాడు అప్పుడే. చింతామణిలో అయితే మనకి పికప్ పాయింట్. ఇక్కడైతే వచ్చేసినాము. ఇక్కడే వచ్చేసి 2 చోట్ల, తర్వాత వేరే విలేజ్లో అయితే ఎక్కించుకోవాలంట. ఇక్కడైతే స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సంతోష్ రాయుడు అన్న ఒరిజినల్ నేమ్ వచ్చేసి సంతోష్ కుమార్. ఎక్స్ట్రా స్టైర్లు అయితే ఉండే దీంట్లో, డిక్కీలు ఉండే. వాళ్ళు సర్కులన్నీ పెట్టుకోవాలనేసి తాళ్ళు లేక పైకి లాగా చూడండి, పంచులో టవల్తో అయితే కడుతున్నాము. చూడండి, రాయుడు అన్న అయితే చూస్తున్నాడు. వచ్చేస్తుంది, జారిపోతుంది. అయిపోయింది లేదు. ఎక్కనా రాయుడన్నా, ఎక్కనా పైకి ఎక్కనా, లేబో పైకి ఎక్కింగో, ఇంకో స్టెప్ ఎక్కనా. ఇప్పుడైతే బయలుదేరేసినాము. టైం అయితే నైట్ 12:30 అవుతుంది. సింగల్ రోడ్లో అయితే పోతా ఉన్నాము. హైవే ఎక్కేస్తే డీజిల్ పట్టేసుకొని బయలుదేరాడు. చూడండి, ఇక్కడైతే చింతామణిలో అయితే మనమైతే డీజిల్ పెడుతున్నాము. శ్రీ బాలాజీ ఫ్యూయల్ పార్క్ అంట, ఏదో ఎంఆర్పిఎల్ అనేసి కొత్త కంపెనీ. ఇది వచ్చేసి బెంగళూరు హైవే. రైట్ వెళ్తే బెంగళూరు, ఇది లారీ వెళ్ళేది లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ అయితే మదనపల్లి కడప వెళ్తుంది.
చూడండి మన రాయడం అయితే చూడండి డబ్బులు అంతా ఇచ్చేయన్నారు అప్పుడు లెక్కేస్తున్నాడు. ఇలా ఫోటో తీసుకోవాలి ఓటారా వాళ్ళకి బిల్లు కేఎల్ 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 17 ఈ కేఎల్ ఈ ఇస్తాడు ఇస్తాడు భలే కొట్టినా నైట్ 1:30 అవుతుంది. లాస్ట్లో ఇంకా కొంతమంది ఎక్కాలని చెప్పేసి ఇక్కడైతే ఎక్కించుకుంటున్నారు ప్యాసింజర్లో. చూడండి పూలు అయితే చుట్టూ అయితే కట్టేస్తున్నారు. మనకైతే కృష్ణగిరి ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఫుల్ కర్వ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. మరో అవే మరో వచ్చినది. ఇదైతే మనకి తమిళనాడు బార్డరు. ఇదైతే మనకి దీన్ని దాటేసినామంటే మొత్తం తమిళనాడు. ఇక్కడైతే నెట్వర్క్ కూడా అంతగా ఉండదు. ఫుల్ స్లో అయిపోయింది మన బండి కూడా. మళ్ళీ అప్పు మరో గేర్ మరో డేలో అయితే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు అంతా చూడండి. ఇక్కడైతే మనకి తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయినాము. తమిళనాడు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడైతే చెక్ పోస్టులు స్టార్ట్ అయిపోతాయి. ఒక 4-5 చెక్ పోస్టులు వస్తాయి. ఇక్కడైతే మనం ఆపాల్సిన పని లేదు. గూడ్స్ వెహికల్స్ అయితే ఇక్కడ ఆపాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫ్యూ మీటర్స్ ముందుకెళ్తే ముందరైతే ఇంకో చెక్ పోస్ట్ వస్తుంది. కొబ్బరి తోటలు రోడ్డు సైడ్ అంతా కొబ్బరి చెట్లే ఉన్నాయి. మంచు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి. చూడండి ఇదైతే మనకి పోలీస్ చెక్ పోస్ట్. ఇక్కడైతే మనం ఫస్ట్ వచ్చేది పోలీస్ చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ రెండో చెక్ పోస్ట్ అయితే ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుంది. పోలీస్ చెక్ పోస్టా? కూల్ 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 కూల్. చూడండి బోర్డు తిప్పురాజా తిప్పురాజా వాడు ఆరు నుంచి లైట్లు వేస్తున్నాడు. రాజా చూడండి రాజా. మనకైతే అక్కడి నుంచి లైట్లు అయితే వేస్తున్నాడు. ఇక్కడే ఆపేసుకొని పర్మిట్ అయితే చూపించుకొని సీల్ అయితే వేయించుకోరావాలా. అయితే మన రాయడం అయితే ఆగింది కదా. ఆ బస్సు కూడా మన శబరిమలకి వెళ్ళే బస్సు. తెలిసిన వాళ్ళు అయితే సీల్ వేసినారు. అయితే వస్తాను నడుచుకొని. బాగా సీల్ వేసినారా?
ఆటో చెక్ పోస్ట్ అయితే బ్లర్ కనిపిస్తుంది. లెఫ్ట్ అయితే సేలం 110 ఉంది, రైట్ బెంగళూరు 93. మనమైతే సేలం రోడ్ అయితే వెళ్ళాలా, లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ముందర అయితే చూడండి పెద్దది ఫ్యాన్ అయితే వెళ్తుంది, అంటే మన పవర్ జనరేట్ అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఈ సైడ్ అయితే ఎక్కువ వెళ్తాయి చూడండి, లైటింగ్ అంతా అయితే డెకరేషన్ లైట్లు వేసినారు. ఎస్కాట్ ఓడిసి ఎస్కాట్. అయితే మనం స్లోగా వెళ్ళాలా, సరే అంత పెద్ద ఫ్యాను. లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఉండు వాడు ఇంకా ఆపుతాడు ఎందుకు ఊరికే, మళ్ళీ మధ్యలో ఇవి ఆగేదంటే. చూడండి ఫుల్ సేఫ్టీ అనమాట. రెడ్ లైట్లు, బ్యాక్ సైడ్ అయితే ఎస్కాట్ వెహికల్ ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి మధురై అయితే 355 ఉంది, కన్యాకుమారి 590, కోయంబత్తూర్ 277. రైట్గా ఉండు. ఈ ఎస్కాట్ వాడు 50గా పోతాండేది, ఓ పక్క పోతే కదా. రెడీ కదా. మంచి అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఫుల్గా. రోడ్ అయితే కొంచెం ముందర అయితే కనిపించడం లేదు, అక్కడక్కడైతే ఎక్కువ పడుతుంది. టోల్గేట్కి దగ్గరలో అయితే ఉన్నాం మనము. ఇక్కడైతే ఏం కనిపించలేదు, ఫ్రంట్లో వచ్చే వెహికల్ ఫోకస్ కూడా చాలా డల్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే కార్ వెళ్తుంది కదా, కరెక్ట్ 100 మీటర్స్ ముందుకైతే వెళ్తే అసలు ఏం కనిపించలేదు, బ్రేక్ లైట్లు మాత్రం లైట్గా కనిపిస్తున్నాయి. మనమైతే ఇప్పుడు తొక్కూరు కార్ దగ్గర టోల్గేట్లో అయితే వెళ్తున్నాము. రోడ్ అయితే కనిపించడం లేదు, లెఫ్ట్ రెడ్ది ఇది దాంట్లో క్లోజ్లో ఉంది. లెఫ్ట్ కన్నా రావాలా రైట్ కన్నా పోవాలా? దూరం దూరం.
ఘాట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే ఫుల్ ఘాట్ సెక్షన్ మనకి. ఫుల్ ఘాట్ సెక్షన్ మొత్తం చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి, గడగడగడానికి సౌండ్ వచ్చే విధంగా. ఎవరు వీళ్ళు పాదయాత్ర అవసరమా ఈ రాత్రిలో మంచిగా? సెకండ్ గేర్లోనే పోవాలంట. ఘాట్ సెక్షన్ స్టార్టింగ్ పాయింట్లోనే మనకు పోలీసు వాళ్ళు ఆపేసి వెహికల్స్ అయితే స్లోగా పోవాలని చెప్పేసి చెప్తారు. మధ్యలో కూడా ఇక్కడ కూడా గోస్ట్లో అని చెప్పేసి మనకైతే అనౌన్స్మెంట్ వస్తుంటుంది. మధ్యలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అయితే వస్తుంటాయి. ఏదైనా నిద్ర వచ్చే వాళ్ళకు కూడా నిద్రపోయేటట్టు ఉంటుంది. ఇదైతే సేఫ్గా ఉంటుంది ఈ ఘాట్ సెక్షన్. ఐపీఎల్ మ్యూజిక్ అయినారే.